హలో వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఆసమ్ కోడర్స్ అండ్ డెవలపర్స్. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అసలు కోడింగ్ అంటే ఏంటి? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. దానికంటే ముందు మీరు ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక పర్సన్ టు పర్సన్ ఎలా అయితే లాంగ్వేజ్ ఉంటుందో కంప్యూటర్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో అది నేను వీడియో చెప్తాను. ఓకే, మీకు ఎగ్జాంపుల్ అయితే ఫస్ట్ చెప్తాను. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి. సో ఆ ఫ్రెండ్కి మీరు ఏం చెప్పారంటే, ఒక టేబుల్ మీద ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది. సో ఇది వాటర్ బాటిల్ అనుకుందాము. అండ్ ఆ ఫ్రెండ్ని వెళ్ళి ఆ వాటర్ బాటిల్ని తీసుకోమని చెప్పాం. సో తను ఇక్కడ నుంచి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఇది తనకి అర్థమైంది, మనకి అర్థమైంది. మనం ఏం చెప్పాం, టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకురామని. సో అలాగే కంప్యూటర్ కూడా ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది దానికి అర్థం కావడానికి. దాన్ని మనం ఇన్స్ట్రక్షన్స్ అని అయితే అంటాము. ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా లాంగ్వేజెస్ ఎలా అయితే ఉన్నాయో కంప్యూటర్ కూడా ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో అదేంటో చూద్దాం పదండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ మీకు కనిపించే ఈ మొత్తం కోడింగ్ లాంగ్వేజెస్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదైతే పైథాన్ ఉందో ఇది వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడ కింద ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిలో కంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట పైథాన్ అనేది. సింటాక్స్ అన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. కానీ మనం పైథాన్తో పోల్చుకుంటే ఏదైతే C++ ఉందో అది చాలా హార్డ్. సో పైథాన్ అనేది చాలా ఈజీ, ఓకే. బట్ C++ అనేది కొంచెం ఒక లిటిల్ బిట్ హార్డ్గా అయితే ఉంటుంది. అండ్ మెయిన్లీ మీరు వెబ్ డెవలపర్ లేదా వెబ్ డిజైన్స్ అన్న దానికైతే HTML అండ్ CSS అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్లో మనకు కావాల్సిన ప్రతిదీ. సో అంతేనుకు నా నెక్స్ట్ స్టూడియో వెబ్సైట్ కూడా నేను HTML CSSతోనే చేశాను. సో ఈ పైథాన్ ఏదైతే ఉంది కదా, అండ్ జావా వెయిట్ మినిట్ సో ఇప్పుడు ఇక్కడ మనకి పైథాన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫస్ట్ పైథాన్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు. సో ఎందుకంటే మనకి కంపేర్ చేస్తే మిగతా లాంగ్వేజెస్ కన్నా కొంచెం పైథాన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒక్కసారి ఈ మొత్తం లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుందాం, లైక్ రోజుకి ఒక గంట పైథాన్, ఒక గంట C++ అలా అయితే అది వర్కౌటే అవ్వదు. ఎందుకంటే మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే డెఫినెట్లీ టైం వేస్ట్ అవుతుంది. అలాగే మీకు సరిగ్గా అర్థం కాదు. సో అందుకే ఏదో ఒక లాంగ్వేజ్ని అయితే చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అయితే ఒక 1 month వరకు పైథాన్నే మీరైతే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆ 1 month అయ్యాక మీరు పైథాన్ మొత్తం అండర్స్టాండ్ చేసుకున్నాక చేయండి. కొంచెం ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో ప్రాజెక్ట్స్ చేయండి. అవి వర్క్ అవుతాయి. అవ్వకపోతే ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చూడండి. సో అంత పర్ఫెక్ట్ అయ్యాక అప్పుడు కింద ఉన్న మిగతా లాంగ్వేజెస్ అన్నీ మీరైతే చూసుకోవచ్చు. పైథాన్లో మీకు ఈజీగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పైథాన్ ఎందుకు ఎంత ఈజీయో ఇప్పుడు C++ అనుకోండి, దాని చాలా పెద్ద కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సి లాంగ్వేజ్, సిలో సో సి లాంగ్వేజ్లో అయితే మనం చాలా పెద్ద కోడ్ రాయాలి. సో ఫస్ట్ అయితే మనం ఇన్క్లూడ్ అని టైప్ చేయాలి. అండ్ తర్వాత STDIO అండ్ చాలా ఉంటుంది. సో ఒక పారాగ్రాఫ్ అనమాట, చిన్న పారాగ్రాఫ్లో అయితే ఉంటుంది. బట్ ఇట్స్ ఈజీ. కానీ సి లాంగ్వేజ్ కన్నా పైథాన్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి కానీ రన్ చేయడానికి దేనికైనా. అండ్ సి కన్నా పైథాన్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. సి లాంగ్వేజ్ కన్నా పైథాన్కే బయట ఎక్కువ వాల్యూ అయితే ఉంటుంది, ఎక్కువ జాబ్ పే లైక్ మనీ. సో బయట సి లాంగ్వేజ్ కన్నా పైథాన్కే మనీ పేయింగ్ శాలరీస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే నేను పక్కన ఇవన్నీ తీసేస్తాను. సో ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు నేమ్ అని ఉంది. సో ఇది ఒక ఇంటీజర్ అనుకుందాం నేమ్ అనేది. ఈ ఇంటీజర్కి నేను ఇచ్చిన వాల్యూ భూపతి. సో నా పేరు అంటే ఈ ఇంటీజర్ ఏ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క వాల్యూ భూపతి అనుకోండి. అండ్ దాన్ని నేను ప్రింట్ నేమ్ అన్నా. సో ఇక్కడ నేమ్ అంటే ఏంటి, ఏ అనుకుందాం. సో ప్రింట్ ఏ వాల్యూ ఏంటి, భూపతి. సో అది భూపతి అనే వర్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అంటే ప్రింటర్ నుంచి ప్రింట్ చేయడం కాదు, అది ఒక డిస్ప్లే అనమాట. సో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పైథాన్ ట్యూటోరియల్స్ కూడా నేను చెప్తాను. ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.